ఈరోజు మన మధ్యలోకి ఒక బ్రదర్ వచ్చారు. ఆ తమ్ముడు ప్రతి డిసెంబర్ నెలలో ఆ రోజుల్లో వారి ఇంటి దగ్గర తన ఉద్యోగస్తులందరినీ పిలిపించి, బంధువులందరినీ పిలిపించి సువార్త వినిపిస్తాడు. ఆ తమ్ముడు ఏ కంపెనీలో పనిచేస్తాడో ఆ కంపెనీలో ఇంజనీర్ ఆ సువార్త కొట్టడానికి వచ్చాడు. నాకు తెలిసి ఈయన చిన్న వర్కర్. ఆయన వచ్చి, బ్రదర్ నన్ను పరిచయం చేసుకున్నాడు. నేను హైందవ కుటుంబంలో నుంచి ప్రభు దగ్గరికి వచ్చాను. నేను అడిగా, సార్ మీకు ఎవరు సువార్త చెప్పారు సార్? మీకు వాక్యం చెప్పిన పాస్టర్ గారు ఎవరు సార్? ఏ సువార్త కోటానికి వెళ్ళి ఏ చర్చికి వెళ్ళి మీరు వాక్యం విన్నారు సార్ అని అంటే, ఆయన నవ్వుతా, మా దగ్గర పనిచేసే మీ నాగరాజు గారు ఉన్నాడే, ఆయన ప్రవర్తనే ఒక సువార్త అండి. ఆయన ప్రవర్తనను చూసి నేను ప్రభు తట్టు తిరిగానండి అన్నాడు. ఏంటయ్యా ఆయన ప్రవర్తన అన్న? 9ంటికి డ్యూటీ అయితే సార్ ఎగ్జాక్ట్గా 8:50 కల్లా పంచి కొడతాడు. ఈవెన్ సింగిల్ డే ఆ బిడ్డ ఆలస్యంగా వచ్చినట్లుగా నాకు తెలియదు. పనికి వచ్చాడంటే వంచిన నడుము లేవడండే, గొడ్డు చాకరీ చేస్తాడండి. ఈ నాగరాజును 7 సంవత్సరాలు బట్టి చూస్తున్నా. నమ్మకమైన పనివాడు, కష్టజీవి, డిసిప్లైన్కి మారుపేరు. పోకిరి మాటలు మాట్లాడినట్లు కానీ, వెకిలి మాటలు మాట్లాడినట్లుగా కానీ నా 7 సంవత్సరాల సర్వీసులో ఒక్క రోజు కూడా నేను చూడలేదు సార్. నేను గమనిస్తూ ఉన్నా, ఈ బిడ్డ ఇంత నమ్మకంగా పనిచేయటానికి కారణం ఏంటి? ఒకరోజు అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నా ప్రత్యేకతకు కారణం నేను ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడంటే, ఈ క్రమశిక్షణ ఏదైనా నాలో ఉందంటే నా దేవుడు నాకు నేర్పింది సార్. ఆయన అనుకున్నాడంట, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే ఇంత క్రమశిక్షణతో ఉంటే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత క్రమమైన వాడు కదానని ఆ రోజు నుండి బైబిల్ చదవటం ప్రారంభించాడట. వెంకటేశ్వరరావు కాస్త క్రీస్తుదాసుడైపోయాడు. దానియేలు బబులోను దేశంలో ప్రధానిగా ఉండటానికి కారణం పనిలో నమ్మకత్వం కాదా? యోసేపు బానిస పిల్లోడిగా వెళ్ళినవాడు పోతీఫర్ ఇంట్లో విచారణకర్తగా నియమించబడటానికి అతని నమ్మకత్వం కాదా? గేటు వాచ్మెన్గా ఉన్న మొర్దెకై దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడంటే దానికి కారణం పనిలో ఎంత నమ్మకంగా బ్రతికారో మీరు ఎరుగుదురు కదా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. బిడ్లారా, మీరు ఎక్కడ పని చేస్తున్నారు? ఊడ్చే పైన, కడిగే పైన, బాసాలను తవ్వే పైన, సూపర్వైజర్ పైన, ఇంజనీర్ పైన, కలెక్టర్ పైన, డాక్టర్ పైన, పని ఏదైనా. బట్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు పని చేసే పని స్థలాలలో మీరు క్రీస్తుకు రాయబారులు. వీఆర్ అంబాసిడర్స్ ఫర్ జీసస్ క్రైస్ట్.